అటు రేవంత్ ఇటు కేటీఆర్ ఒకేసారి ఢిల్లీలో పర్యటించడం పట్ల తెలంగాణ పాలిటిక్స్ లో డైలాగ్ వార్ నడుస్తోంది. వాళ్ళిద్దరి పర్యటనను టార్గెట్ చేస్తూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేయగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన చేసిపోయిండు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకపోయిండు. ఆ దోసినో నేను కాపాడుతున్నాడు, ఆయన దగ్గర దోసుకుంటున్నాడు. ఈ కోఆర్డినేషన్ కోసమే ఢిల్లీ ట్రిపుల్ కలిసి కాళేశ్వరం మొత్తం ఇవ్వాలి కదా సిబిఐకి. కేటీఆర్ ఎంత ఇచ్చిండు, రేవంత్ ఎంత ఇచ్చిండు? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? పవర్ పర్చేజ్ స్కామ్ ఏమైంది? ఇవన్నీ కోఆర్డినేషన్ కోసం వచ్చిండ్రా? ఇది కోఆర్డినేటెడ్ ట్రిప్ ఢిల్లీకి. రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారలేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి కేంద్ర పథకంలో అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం.